విశాలంగా ఉండే వాళ్ళని ఇరుకులో పెట్టినట్టుంది కదా. ఓకే. అన్ని అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడంట. అన్ని అనుకూలంగా ఉన్నా ఆనందించేవాడు ఆత్మీయుడంట. చెప్పండి మీరెవరో? అన్యుల ఆత్మీయుల? కొన్ని మొఖాల్లో నవ్వు కనపడడం లేదు, అందుకే మరీ అడుగుతున్నా. దేవుని సేవకులు అన్న సుధాకర్ బాబు గారు సంఘాన్ని కొంచెం వారు ఉన్న ప్రదేశంలో నుంచి కొంచెం దూరంగా తీసుకుని వచ్చి కొంత నూతనత్వం అది పొందాలి అని ఆశించారు. అలాగే ప్రార్థన చేశాం. మరి వాతావరణం మనకు కొంచెం ప్రతికూలంగా ఉంది, అయినా కానీ ప్రభు మనకు అనుకూలంగా ఉన్నాడని నమ్మి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి సమయం అంతా మరి దినమంతా ఈ గట్టు మీద మనం గడుపుదాం. దేవుని వాక్యంతో తోటి పరిశుద్ధులతో ఇది ఒక మంచి సావాస సమయం అని మనం భావించాలి. మరి దేవుని దాసులు మరి పెద్దలు శ్యాంబాబు గారు, అలాగనే సహోదరులు ప్రకాష్ రాజ్ గారు, అన్న సుధాకర్ గారు, మిగిలిన ప్రియులైనందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తూ మరి నేను కూడా మీతో ఉండే ఈ మంచి గడియలు ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వాస్తవానికి మరి స్థలంలో కొన్ని మంచి ఏర్పాట్లు ఉండి మరి ఎంతో సంతోషంతో గడపాల్సినటువంటి ప్లేస్ ఇది. కాకపోతే వాతావరణం మనకు ప్రతికూలంగా ఉన్న కారణాన మనం కొంచెం ఇబ్బందులు మీరు పడుతూ వచ్చారు. అసలు మీరు రావడం ఇంత దూరం అది నిజంగా అభినందనీయం. దేవుని సేవకులు అలాగనే గిరిపురంలో ఉన్న సహోదరులు మరెంతో చక్కని ప్రణాళికలను వేసి మరి స్థలానికి మిమ్మలను తీసుకుని వచ్చారు. అది నా మట్టుకు నేను కొంచెం దూరంగా ఉన్నా గమనిస్తా ఉన్నప్పుడు మరి సంఘం క్షేమాభివృద్ధి నొందాలి అని మరి విశ్వాసులు అన్ని కోణాల్లో బాగుండాలని సేవకుడు కలిగి ఉన్న ఒక గొప్ప ఆకాంక్ష ఈ రోజు మనం ఇలా గడపడానికి కారణమైంది. మరో కారణం కూడా మరి అన్న నోట విన్నాను, అక్కడ ఉంటే వినాయకుడితో విశ్వాసులు కలిసి ఉంటారని, కనుక వినాయకుడి నుంచి వేరే విశ్వాసులుగా ప్రత్యేకంగా గడుపుతారన్నట్టుగా ఈ సమావేశం ఏర్పాటైంది అని కూడా నాకు అర్థం అవుతా ఉంది. సంతోషం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. కొంచెం నవ్వండి, ఊసురోమని కూర్చున్నారు, ఏదో శవాల ముందు కూర్చున్నట్టు. ఓకే, సంతోషం. దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాలు మనం మన వాక్య ధ్యాన సమయాన్ని కలిగి ఉంటాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది: చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడు ఆయను. అప్పుడతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను: నేను సంవత్సరములు గడిచిన ముసలివాడను. 24వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా
వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. తర్వాత 24 అధ్యాయం 15 వచనం, మనమందరం ఎరిగిన వచనం చదువుదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మీ అనాది కాల సంకల్పంలో మేము ఈ స్థలములో ఉండడం మీరు నిర్ణయించి మీరు మాకు అనుగ్రహించిన దినమని మేము నమ్ముతూ ఉన్నాం. వాతావరణం మాకు కొంచెం ప్రతికూలంగా నిలిచింది, కానీ నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో అటు గిరిపురం నుంచి, ఆర్ఆర్పేట నుంచి, ఎర్రబాలెం నుంచి, జెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ ఆ పెద్ద కుటుంబానికి చెందిన ఈ కుటుంబాలన్నీ ఈ స్థలానికి చేరి వచ్చాయి. నీ దాసులమైన మేము కూడా రాగలిగాము. కొంత నీ వాక్యంతో వీరికి పరిచర్య చేయాలి అని నీ దాసుడు ప్రార్థించి సహోదరులతో కలిసి ఎంతో సమాలోచన చేసి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకు కృతజ్ఞతలు. ఈ ఖర్చు, ఈ కష్టం, ఈ ప్రణాళికలు, ఈ సంకల్పాలు నిష్ప్రయోజనం కాకుండానట్లు ప్రభువా, మీ ఆత్మకార్యం మీరే జరిగించమని, చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించమని, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్నును బలపరిచి వీరి క్షేమం కొరకు మీరు వాడుకుంటారు అని క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ ఈ సంఘ సావాసమునకు చెందిన కుటుంబాల కొరకైన సమావేశం, ఫ్యామిలీ కాన్ఫరెన్స్. వాస్తవానికి కుటుంబాల గురించి మాట్లాడడంలో మీ సేవకుడే ఆరితేరినవాడు. సుధాకర్ అన్న బాగా కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడడంలో ఒక ప్రత్యేకమైన వరమున్న వ్యక్తిగా నా మట్టుకు నేను గ్రహిస్తాను. మేము అలా మాట్లాడుకుంటాం కూడా. మరి ఆ సేవకుని యొద్ద నుంచి వాక్యోపదేశం పొందుతున్న మీరు ఇలాంటి సమావేశంలో నా యొద్ద నుంచి కూడా ఏదైనా ఒక మాట వినిపించాలని తను ఆశించి పెట్టిన కార్యక్రమే తప్ప నేను కుటుంబాల గురించి మాట్లాడడంలో పెద్ద నైపుణ్యం ఉన్నవాడని కాను. కానీ ప్రభు అనుగ్రహించిన కృపలో కొన్ని మాటలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, యెహోషువ తన వయసు 110 సంవత్సరాలు కావచ్చింది. బానిసగా ఐగుప్తు దేశంలో తన జీవితాన్ని ఆరంభించి మంచి ఆరాధికుడుగా కనాన దేశంలో తన జీవితాన్ని ముగించే ఆ క్రమంలో ఈ మధ్యలో తాను చేసిన ఆత్మీయ యాత్రలో ఎన్నో పాఠాలు నేర్చుకుని మరి ఎంతో పరిపక్వత కలిగిన నాయకునిగా, సేవకునిగా, పరిచారకునిగా తయారైన దేవుని సేవకుడు తాను మరణించే ముందు ఇలానే కుటుంబాలన్నింటినీ పోగేసి మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో దేవుని ప్రజలకు ఒక 3 ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి గిల్గాలు, అది సైన్యం సన్నద్ధమైన ప్లేస్. అది ఒక మాటలో చెప్పాలంటే ఆర్మీ ప్లేస్ అన్నట్టు, సైన్యంగా వారు సమకూడిన చోటు. దాని గురించి మనం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం.
అక్కడ యెహోషువ నాయకత్వాన దేవుని ప్రజలందరూ ఒక సైన్యంగా మారగా, యెహోషువ ఒక సేనాధిపతిగా మారగా, ప్రభు అయిన క్రీస్తే శరీరధారి కాక మునుపు యెహోవా దూతగా, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాగా, అక్కడ ఒక మిలిటరీ క్యాంప్ అది స్టార్ట్ అయింది కనాను దేశంలో. అది ఇశ్రాయేలీయుల యొక్క జీవిత మజిలీలో అది ఒక ప్రాముఖ్యమైన కేంద్రం. అటు తర్వాత యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో మరో కీలకమైనటువంటి చోటు ఉంది. దాని పేరు షిలోహు. దానిని వర్షిప్ సెంటర్ అని అంటాం. ప్రత్యక్ష గుడారం ఆ స్థలంలో ఉంచి దానిని ఒక మంచి ఆరాధనా స్థలంగా వారు కలిగి ఉన్నారు. అది రెండవ చోటు. మరి ఆ చోట్లోకి వచ్చి దేవుని సందులో ప్రార్థించడం, ఆరాధించడం, బలులర్పించడం అది జరిగేటువంటి క్రమం. ఈరోజు మనం చదివిన ఈ 2 అధ్యాయాల్లోని మాటలు మరో స్థలములో మనుషులను ఆయన సమకూర్చి మాట్లాడుతున్నాడు. దాని పేరు షెకెము. షెకెము అనబడిన ఈ స్థలం ఇది కార్యనిర్వహణ స్థలం, అడ్మినిస్ట్రేషన్ క్యాంప్. దేవుని ప్రజలైన మీరు కుటుంబాలుగా, ఈ దేవుని ప్రజలైన మీకు పైన ఉన్న పెద్దలు, ముఖ్యులు, న్యాయాధిపతులు, నాయకులు మొత్తం అందరూ కలిసి మీరు దేవుని ప్రజలుగా దేవుడు మీకు ఇచ్చిన ఈ దేశంలో బ్రతకవలసిన తీరుతెన్నుల గూర్చి దైవజనుడు చివరగా పలికినటువంటి వేడ్కోలు మాటలు, ఫేర్వెల్ వర్డ్స్. ఇక ఆయన తనువు చాలించే సమయం, అంటే తన ప్రభు దగ్గర వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇక తను మిగిలి ఉన్నటువంటి కొద్ది రోజుల్లో తన ప్రజల్లో ఉన్న ఈ కుటుంబాలకు ఏదైనా చెప్పి ఒక అర్థవంతమైన పరిచర్య చేసి ఆధ్యాత్మిక జీవితం గురించి కొంత సవాలు విసిరి వారి జీవితాలు కడదాము, వారిని ప్రయోజకులుగా ఈ కనాను దేశంలో నిలబెడదాము, మెట్టుకు వారి ద్వారా దేవునికి మహిమొచ్చేలాగా వారి బ్రతుకులు తీర్చిదిద్దబడు నిమిత్తం అందించవలసినటువంటి బోధన అందిద్దాము అని 110 సంవత్సరాల ముసలాయన చేసిన పరిచర్య, ఈ కుటుంబాల కొరకైన పరిచర్యలోంచి నేను అక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట చదివాను. అయితే ఈ 2 అధ్యాయాలను మనం కొంచెం కలుపుకొని అక్కడక్కడ కొన్ని అవసరమైన సారాంశం, కొంత సినాప్సిస్ లాగా కొన్ని సంగతులు మీతో పంచుకోవాలి అని నేను తలస్తూ ఉన్నాను. ఈ 23, 24 అధ్యాయాల్లో దైవజనుడు యెహోషువ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాలతో మాట్లాడుతూ మొట్టమొదట 23వ అధ్యాయం ఆరంభం నుంచి భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గూర్చి జాగ్రత్తలు చెబుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ముందున్న కాలానికి చూడండి, మీ భవిష్యత్తు కాలం అది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటుంది. అటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఆ భవిష్యత్తు ఉంటున్నప్పుడు మీరు పెద్దలుగా, ముఖ్యులుగా, నాయకులుగా, అలాగనే మీలో కొంతమంది స్నేహితులారా న్యాయాధిపతులుగా ఉన్నవారు, అలాగనే కుటుంబాలలో ఉన్న తల్లులు, తండ్రులు, పిల్లలు, మీరందరూ గమనించవలసిన విషయం, భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదంలో కొట్టుకొని పోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు కొన్ని పట్టింపులు మీరు కలిగి ఉండి బ్రతకడం కొరకు ఆయన కొన్ని సూచనలు ఆయన ముసలాయన మాట్లాడారు. ఆ సూచనలు ఏంటో తర్వాత చెబుతాను. ఇది మొదటి మాట. రెండో సంగతి దైవజనుడు చెప్పేది ఏంటనంటే, ముందున్న భవిష్యత్తులోకి వెళ్ళడానికి భయమేస్తూ ఉంటే మీరు భయంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ భూతకాలంలో మీకున్న దేవుణ్ణి బట్టి మీరు నిబ్బరం తెచ్చుకోండి. గతంలో మీ పక్షంగా ఉన్న దేవునిని బట్టి మీరు నిబ్బరం తెచ్చుకోండి. ఒక కాన్ఫిడెన్స్ మీకు రావాలి. కుటుంబాలుగా ఈ నిబ్బరాన్ని తెచ్చుకొని మీరు ట్రావెల్ చేయండి, లేక ఈ దేశాన్ని స్వతంత్రించుకోండి, ఇందులో మీరు బ్రతకండి అని చెప్తున్నాడు. సరే, గతంలో వారి ఎడల దేవుడు ఎట్లయితే ఉన్నాడో ఆ సంగతి కూడా నేను నిదానంగా, సావధానంగా చెబుతాను, విందురు గాని. మూడవ సంగతి ఏంటనంటే,
వర్తమాన కాలంలో నేను నా కుటుంబం, అలాగనే వర్తమాన కాలంలో మీరు మీ కుటుంబాలు చేయవలసినటువంటి ఒక చక్కనటువంటి పనిని మీతో చెబుతాను. ఆ పనిని మీరు నేను అందరము కలిసి చేద్దాం అని ఆయన చెప్పిన మాటలు ఈ 2 అధ్యాయాల్లో ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గూర్చి పట్టింపు కలిగి బ్రతకండి. గతములో భూతకాలములో మీ ఎడల ఉన్న దేవుని విషయం బట్టి మీరు నిబ్బరం తెచ్చుకొని మీరు బ్రతకండి. అలాగనే వర్తమాన కాలములో మీరు చేయవలసినటువంటి పరిచర్య ధర్మాన్ని సరిగా నెరవేర్చి మీరు మీ కుటుంబాలు ధన్యం కండి. అది దైవజనుడు ఇచ్చిన సందేశంలోని 3 ముఖ్యమైనటువంటి తలంపులన్నట్టు. సరే, మొట్టమొదటి విషయం చెప్తాను. అది చెప్పే ముందు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల భవిష్యత్తు విషయమై ప్రియులారా ఒక భయము, ఒక ప్రమాదం ఉందని తెలిసే దైవజనుడు ఎట్లయితే మాట్లాడుతున్నాడో, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనమంతా ఈరోజు మన ముందున్న భవిష్యత్తును చూస్తున్నప్పుడు అది ఎంతో ఆందోళన చెందవలసిన పరిస్థితుల్లోకి మనం జారుకుంటున్నాం నెమ్మదిగా. కానీ చాలా మందికి ఆ ప్రమాదం అర్థం కావడం లేదు. దాని గురించి పెద్ద ఆలోచించడం లేదు. నేను 2, 3 మాటలు చెప్తాను, వినండి. ఈరోజు మన ముందున్నటువంటి భవిష్యత్తు మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన ముందున్న భవిష్యత్తు ఎలా కనబడుతుంది అంటే, మొదటి మాట చెప్తాను, వినండి. ప్రియులారా, మన ముందున్న భవిష్యత్తులో నైతికమైనటువంటి అవినీతి ప్రబలపోయే రోజులు వస్తున్నాయి. మోరల్ కరప్షన్ అధికమైపోయే రోజులు వస్తున్నాయి. ఈ రోజున విలువలు క్రమేపీ పడిపోతున్నాయి. ప్రియులారా, ఎంత నైతికంగా మనుషులు పతనావస్థకు చేరుతున్నారు అని అంటే, ప్రియులారా వినండి. ఒక 8 మంది వ్యక్తులు, మగాళ్ళు, ఒక చిన్న పిల్లను ఆమెని చెరిచి పాడు చేస్తే, మత్తు మందులిచ్చి ఆ భోజనం పెట్టకుండా ఒకడు తరువాత ఒకడు ఆ పిల్ల మీద పడి పశువుల్లాగా ప్రవర్తిస్తుంటే, ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, అలా చేసిన వారిని ఏమీ చేస్తే మేము రోడ్డెక్కుతాము, ధర్నాలు చేస్తాము, వాళ్ళని ఏమీ చేయడానికి వీల్లేదు. కొంతమంది మానవతావాదులు వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి, తర్వాత వాళ్ళకి ఉరి తీయాలి. ఒక ఆడపిల్ల మీద ఒకటి తర్వాత ఒకడు పడి 8 మంది ఇంత భయంకరమైన అత్యాచారానికి మీరు ఏమండి గురిపెట్టి పనిచేస్తారా అని చెప్పి అడుగుతుంటే, వీళ్ళంటారు వాళ్ళు ఏమీ చేయడానికి వీల్లేదు, వాళ్ళు మాకు చెందినటువంటి వారు, వాళ్ళు గాని ఏదైనా వారికి చేస్తే ప్రభుత్వంలోంచి మేము ధర్నాలు చేస్తాము అని చెప్పి మన ఓట్లతో గెలిచినటువంటి కొంతమంది ఎంపీస్ రోడ్లెక్కడానికి పూనుకున్నారు. అదే వారి ఇంట్లో ఉన్న వారి బిడ్డగా జరిగితే అలానే బయటకు వస్తామంటారా? వాళ్ళ చెల్లికి అలాగే జరిగితే వాళ్ళు బయటకు వస్తామని అంటారా? ప్రియులారా, అక్కడే కాదు, ఇంకొక విషయం మా ప్రాంతాల్లో వచ్చింది. ఆ అక్క కొడుకు తమ్ముడితో చెప్పిందంట, నేను పొలం పనికి వెళ్తున్నానురా, కొంచెం మేనకోడల్ని నేను కొంచెం ఉయ్యాల్లో పెట్టి నేను వెళ్తున్నాను, ఏడిస్తే కొంచెం ఊపు, మరీ వాడు ఎక్కువగా అల్లరి చేస్తే కొంచెం కబురు చేస్తే వస్తాను, పాలిస్తానని చెప్పి ఆ చిన్న పిల్లను ఉయ్యాల్లో పెట్టి ఆమె కాస్త పొలంలోకి పోతే, ఆ పిల్లగాడు, వాడేమి పెద్ద వయసున్నవాడే కాదు, ఆ చిన్న పిల్ల మీద పడి వాడు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. మామయ్య, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదురా, నీ అక్క కూతుర్నురా, నన్ను ఏడిపించొద్దురా అని చెప్పుకోవడానికి మాటలు రావు. వాడు ఏం చేస్తున్నాడు ఈ పిల్లకి అర్థం కాదు. కానీ అలాంటి అఘాయిత్యానికి పూనుకుంటే దాన్ని సమర్థించిన వాళ్ళు కూడా ఏమంటే తయారవడం చాలా శోచనీయం, దురదృష్టకరం. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఇక్కడ కూర్చున్న యవనస్తులు, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్, ఇక్కడ కూర్చున్న పెద్దలం, మన ముందున్నటువంటి భవిష్యత్తు భయంకరమైన అవినీతి ప్రబలపోయేటువంటి రోజుల్లోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది ఒకటి. రెండవ సంగతి చెప్పనివ్వండి. మన ముందున్న భవిష్యత్తులో భయంకరమైన సాంఘిక అవినీతి ఏలుబడి చేసే రోజుల్లోకి వచ్చాం. సోషల్ కరప్షన్ అది ప్రబలిపోతా ఉంది. లంచగొండితనం, అలాగనే వరకట్నం, దానితో పాటు ఏమంటే కులతత్వం, ఇవన్నీ పెచ్చురేగిపోతున్న రోజుల్లోనికి ప్రయాణం చేస్తున్నాం. నేను యేసు ప్రభువు నమ్మినప్పుడు ఎవడైనా ఒక లంచం తీసుకుంటే కొంచెం ఉనికి తీసుకునేవాడేమో, వరకట్నాల గురించి మాట్లాడవలసి వస్తే
భయపడుతూ కట్న కానుకల గురించి మాట్లాడే వాళ్ళేమో, కులతత్వాన్ని గురించి ఆలోచించడానికి కొంచెం సిగ్గు బిడియంతోనే మాట్లాడే వాళ్ళేమో, ఈ రోజున ఈ విషయాలలో మనుషులు కాస్త బరితెగించారు. బహిరంగంగానే లంచాలు, బహిరంగంగానే ఆడపిల్లల తల్లిదండ్రుల కుటుంబాలను వేధించి మరి వరకట్నాలు తీసుకోవడం, అటు తర్వాత కులతత్వంతో అన్ని వర్గాలలో కూడా కులం బాగా ప్రబలిపోయింది. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇదొకటి ఉంది మన ముందున్న భవిష్యత్తులో. ఇక్కడ కుటుంబాలకు కూర్చున్నాం, మా రోజుల్లో చాలా బాగానే ఉంది, సుఖముగా సౌఖ్యంగా బతికేస్తున్నాము అని మీరు అనుకుంటే, ఇగో మన ముందున్న ఈ పిల్లల భవిష్యత్తు, మన ముందున్న యవనస్తుల భవిష్యత్తు అది ఏమి కాబోతుందో అది అర్థం చేసుకొని మనం తగు జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది. రెండు, మూడో సంగతి చెప్తాను వినండి. నైతిక అవినీతి, సాంఘిక అవినీతి, దీనితో పాటు రాజకీయ అవినీతి, పొలిటికల్ కరప్షన్ కూడా పెరిగిపోయింది. ఏ రాజకీయ నాయకుడు ఒక నిబద్ధతతో, ఒక నీతితో, ఒక నమ్మకత్వంతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అని ఏ రాజనాయకుడి గురించి మాట్లాడుకోగలం? ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ నాయకుల్లో కూడా ట్రస్ట్ వర్ది లీడర్సే కాదు, నమ్మదగిన నాయకులే కాదు, వారు ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క మేలు, పిల్లలకు కావలసినవి లేక యవనస్తులకు సమకూర్చి ఈ దేశంలో అనేకులను మంచి స్థితికి తీసుకొద్దాము అని ఆలోచించే పాలిటీషియన్స్ కరువైపోయిన దుష్ట దినాల్లోకి మనం వచ్చేసాం. ఇది మూడు. నాలుగో సంగతి చెప్తాను వినండి. ఈ మూడే చాలా ప్రమాదకరమైనవి అనుకుంటే, మరొక ప్రమాదకరమైన అవినీతి దూసుకుని వస్తుంది. అదే స్పిరిచువల్ కరప్షన్, ఆధ్యాత్మిక అవినీతి. ఇది కూడా ప్రబలిపోతుంది. ఆధ్యాత్మిక నాయకులు ప్రియులారా మనుషులను దేవునితో అనుసంధానం చేసి దైవభక్తి నేర్పించి వారి జీవితాలను రూపాంతరపరిచే దిశగా ఏమంటే ఆధ్యాత్మిక నాయకులు పనిచేయాలి. అది కాస్త కరువైపోయింది. చివరిగా క్రైస్తవ విశ్వాసంలో కూడా మనం గమనించినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి ఆధ్యాత్మిక అవినీతి అది వచ్చేస్తుంది అన్నట్టుగా రోజులు కనబడతా ఉన్నాయి. ఆ రోజున దైవజనుడు 110 సంవత్సరాల వయసులో ముందున్న భవిష్యత్తు ఇలా ఉండబోతుందేమో, మీరు కొంచెం కేర్ తీసుకోండి, మీరు పెద్దలు, మీరు ముఖ్యులు, మీరు న్యాయాధిపతులు, మీలో కొంతమంది నాయకులు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు కేర్ తీసుకోండి అని దైవజనుడు చెప్పవలసి వచ్చింది. ఈ రోజున కొంచెం వయసులో పైబడుతున్నా ఎవడి సేవలో, ఎవడి మీకంటే కొంచెం వయసున్న దేవుని సేవకులంగా, అన్నగా, అంకులుగా లేక ఒక ప్రియులారా సేవకునిగా చెప్పగోరే మాట ఏంటనంటే, మన భవిష్యత్తు చాలా ప్రమాదంగా ఉంది. మన మీదకు ఏమండి పొంచుకొని వస్తున్నా లేక ప్రవాహంలాగా వచ్చేస్తున్న మన భవిష్యత్తు ప్రమాదం అది చాలా మనం భరించలేనిదిగా కనబడే రోజులు వస్తున్నాయి. సరే, మిగిలినవన్నిటి సంగతి అది పక్కన పెట్టండి. అది సాంఘికంగా, నైతికంగా, రాజకీయంగా ఏ మార్పులు మనం తీసుకుని రాగలం? సరే, వాటి సంగతి రావాలంటే ముందు దేవుని సంఘంలో కుటుంబాలుగా ఏమంటే ఆధ్యాత్మికంగా మనం చక్కబరుచుకునేందుకు దైవజనుడు ఇచ్చే సలహాలను మనం తీసుకుందాం. ప్రియులారా 23వ అధ్యాయం దగ్గర నుంచి దైవజనుడైన యెహోషువ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సలహాలు ఇస్తున్నాడు. ఈ సలహాలు దేని కొరకు అని అంటే, ఆధ్యాత్మికంగా ఎవరో దిగజారకుండా, ఆధ్యాత్మికంగా వీళ్ళెవరో పతనం కాకుండా, ఆధ్యాత్మికంగా వీళ్ళు వింటున్నారా ప్రియులారా, వెనక్కి వెళ్ళిపోకుండా, దిగజారిపోకుండా వీళ్ళు ఆధ్యాత్మికంగా బాగుండడం కొరకు ఒక మాటలో చెప్పాలంటే టు ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రమ్ బ్లాక్ స్లైడింగ్, ఇవాటి భక్తిలో దివాలా కోరుతనం నుంచి వీళ్ళని జాగ్రత్త పరిచేందుకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఆ సలహాలు చదువుతాను వినండి. ఆయన ఇచ్చిన మొదటి సలహా ఏంటనంటే ఎగ్జాల్టేషన్, దేవునిని బాగా హెచ్చించండి. ఏ నాయకులారా, ఏ న్యాయాధిపతులారా, ఏ పెద్దలారా, ఏ ముఖ్యులారా, కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులారా, మీ సంతానం ఎదుట, మీ కుటుంబాలలో, మీ యొక్క సమాజంలో దేవుని బాగా హెచ్చించండి. ఎందుకు హెచ్చించమని అన్నాడని అంటున్నాను, చదువుతాను చూడండి. 3వ వచనం నుంచి ఇట్లుంది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచారు. మీ నిమిత్తం యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు
నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్యం మధ్య నిలుచున్న ఈ జనముల దేశమును మీకు వంతు వంతు చొప్పున చీట్ల వల్ల పంచిపెట్టాను. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. నేను చదివిన ఈ 3 వచనాల్లో మీరు గమనించారా? మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తాన్ని చేశాడు. తరువాత మీ నిమిత్తం ఆయన యుద్ధం చేశాడు. అటు తర్వాత ఈ దేశమును మీకు పంచివ్వడములో ఆయన మీ వెనుక ఉన్నాడు. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టింది కూడా యెహోవాయే. కనుక ఈ రోజున మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నారు అంటే, కొంచెం సుఖముగా సౌఖ్యంగా బ్రతుకుతున్నారంటే, మీ చుట్టూ బల్లాల్లాగా ఉన్న ఈ శత్రువులు, మీ చుట్టూ మీకు ఇబ్బంది కలిగించేటువంటి ఈ శత్రువులను వెళ్ళగొట్టింది ఆయనే, వారితో యుద్ధం చేసింది ఆయనే, వారు ఉన్న దేశమును మీకు అనుగ్రహించింది కూడా ఆయనే. కాబట్టి పెద్దలైన, ముఖ్యులైన, అధిపతులైన మీరంతా చేయవలసిన పని ఏంటనంటే, ఆ యెహోవాను మీ ప్రజల ముందు పైకెత్తండి. ఆ యెహోవాను ఇవ్వండి, మీ ప్రజల ముందు, మీ కుటుంబాల ముందు బాగా ఉన్నతంగా పైకి చూపించండి. ఏ యవనస్తులారా, ఏ పిల్లలారా, ఈ రోజు మనం ఇక్కడ ఇలా ఉన్నామనంటే దీనికి గల కారణం మనం నమ్ముకున్న దేవుడు అనే విషయం మీ పిల్లలకు తెలియనివ్వండి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీతో చెప్పనివ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన పైకెత్తబడడం అనేది ఆయన ఉద్దేశం. ఆయనే చెప్పారు, నేను పైకెత్తబడినట్లయితే అనేకులను ఆకర్షించుకుంటాను అని. అలాగనే ఇక్కడ కూర్చున్న మనమంతా ఒక బాప్తీసం ఇచ్చి యోహాను లాగా తండ్రులు, తల్లులు, పెద్దలు, నాయకులు ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నదని ఆయన హెచ్చిస్తూ మన పిల్లల ముందు, మన కుటుంబాల ముందు ఆయన బాగా పైకెత్తి చూపించగలిగితే ఒక మంచి ప్రమాదం నుంచి పిల్లలను కాపాడతాం. ఒకవేళ కాపాడలేకపోయామనుకోండి, ఏమవుతుందో చెప్పనా? పక్కనే ఉంది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరమ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా, ఈ తరములో ఉన్న పెద్దలు, ఈ తరములో ఉన్న నాయకులు, ఈ తరములో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల ముందు దేవుని బాగా పైకెత్తే పని చేయకపోతే ఒక రోజున దేవుణ్ణైనను, దేవుడు చేసిన కార్యాలైనను ఎరగని ఒక కొత్త తరం మన వెనకాల పుట్టుకు వస్తుంది. ప్రియులారా, ఈ రోజున ఇప్పుడు చూస్తున్నాం పిల్లలు కొంతమందిని, చర్చిల్లో ఉండే పిల్లలు మేము చూస్తూ ఉంటాం. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వారి తల్లిదండ్రులు నమ్ముకున్న దేవుడే వారికి తెలియదు. ఆ దేవుడు అనుగ్రహించే రక్షణ వారికి తెలియదు. ఆ దేవుని పక్షాన ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఆరాటం కూడా లేనటువంటి అనేక మంది యవనస్తులను, పిల్లలను ఇప్పుడే చూస్తున్నాం. కనుక రానున్న రోజుల్లో ఇక సంఘాలలో, మన సమాజంలో ఏ పరిస్థితి వస్తుందో, అందుకని మన పిల్లలు, మన కుటుంబాలు అవి భక్తిలో దివాలా కోరు కాకుండా ఉండే నిమిత్తం ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి మీరు అంటే, ఎగ్జాల్ట్ గాడ్, దేవుని బాగా పైకెత్తండి. ఇదొక మాట. రెండో మాట ఏం చెప్పినాడంటే, మిమ్మల్ని మీరు కాన్సిక్రేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కుటుంబాలుగా మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏం చేయాలట? నేను చదువుతున్నాను చూడండి ఈ మాట. ముందు 6వ వచనం ఇలా రాసి ఉంది, 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాంట్లోంచి తొలగిపోక అన్నాడు. దేని విషయంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి అంటే, దేవుని వాక్యం వింటున్నారా? దానితో మన యొక్క జీవన శైలిని సరైన రీతిలో ప్రతిష్ఠించుకోవాలి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా, దేవుని వాక్యంతో మన జీవితం అది సరైన రీతిగా ఉండేందుకు ఒక 5 మంచి ఆలోచనలు ఉన్నాయి. ఈ 5 ప్రతి క్రైస్తవ కుటుంబానికి అవసరమే. ఈ 5 ప్రతి క్రైస్తవ విశ్వాసికి అవసరమే. అప్పుడు దేవుని వాక్యాన్ని సరిగా గ్రిప్ చేసే దేవుని పిల్లలం అవుతాం. ఇలా చెప్తాను వినండి, దేవుని వాక్యాన్ని చదవండి.
ఈ మాటే దేవుడు యెహోషువకు సేవకు పిలిపించినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోని ఏదైతే దేవుడు తనకు చెప్పాడో, దాదాపు ఇన్ని సంవత్సరాలు ఏ వాక్యమును పట్టుకొని తన మార్గాలు ఆయన సరళం చేసుకుంటూ వర్ధిల్లుతూ బ్రతికినాడో, అది 1వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. జాషువా, నీ ముందున్న పని చాలా పెద్ద పని. ఆ పనిలో నీ మార్గాలను వర్ధలు చేసుకోవాలంటే దేవుని వాక్యంతో నీ జీవితం బాగుండాలి అన్నాడు. ఈ రోజున మనము, మన పిల్లలు, మన కుటుంబాలు అవి సరైన రీతిలో ఉండే నిమిత్తం దేవుని వాక్యంతో మన జీవితం సరిగా ఉండాలి. ఎలా ఉంటే దేవుని వాక్యంతో మన జీవితం సరిగా ఉన్నట్టు ఒక 5 మాటలు చెప్తాను, వినండి. మొదటి మాట, దేవుని వాక్యాన్ని చదవండి, చదివించండి. దేవుని వాక్యాన్ని చదవండి, చదివించండి. ఎవరు దేవుని వాక్యం చదువుతారో, ఏ కుటుంబాల్లో అయితే దేవుని వాక్యం చదివించబడుతుందో, ఒక మాట మీతో చెప్పనా, ఆ కుటుంబం హెల్దీ ఫ్యామిలీ అన్నట్టు, ఆరోగ్యకరమైన కుటుంబం అవుతుంది. దేవుని వాక్యం పఠించు కుటుంబం, అది హెల్దీ ఫ్యామిలీ. ఇదొక మాట. రెండో మాట చెప్తాను, వినండి. దేవుని వాక్యాన్ని పరిశోధించండి. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటుందో, పరిశోధించడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుందో, ఆ కుటుంబం ఏ కుటుంబం అవుతుందో చెప్పనా, ఇంటెలిజెంట్ ఫ్యామిలీ, తెలివైన కుటుంబం అవుతుంది. తెలివైన కుటుంబం అవుతుంది. మూడో మాట మీద చెప్తాను, వినండి. మన కుటుంబాల్లో దేవుని వాక్యం ధ్యానించడం ఒక పనిగా పెట్టుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉన్నాయి. దేవుని వాక్యం మనతో లేకపోతే, దేవుని వాక్యంతో మన జీవితం సరిగా లేకపోతే ఆ ప్రమాదంలో కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించండి. ఎప్పుడైతే దేవుని వాక్యం బాగా ధ్యానిస్తామో ఏమవుతో చెప్పనా, నేందుకు 5వ మాట చెప్తాను, వినండి. దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయండి. అప్పుడు మనం ప్రాక్టికల్ క్రిస్టియన్స్ అవుతాం. ఇవిడ ప్రాక్టికల్ ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ ఈ రోజున క్రైస్తవ సమాజంలో క్రియాశీలక కుటుంబాలు లోపించినాయి, నైపుణ్యం గల కుటుంబాలు లోపించినాయి. వింటున్నారా మీరంతా? ఫలించే కుటుంబాలు లోపించినాయి, తెలివైన కుటుంబాలు లోపించినాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు లోపించినాయి. కారణం ఏంటనంటే దేవుని వాక్యంతో తమ కుటుంబాలను సరిగా కాన్సన్ట్రేట్ చేసుకోలేదు. దేవుని వాక్యంతో, వినండి, తమ జీవితాలను ఎవడు ముడిపెట్టుకొని బ్రతకాలి అనే ఆరాటం లేని కారణం చేత దైవజనుడు అందుకే చెప్తున్నాడు, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో మీరు బ్రతుకున్నట్లు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇదొక మాట. రెండవ సంగతి చెప్తాను, వినండి. వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే కాదట. 7వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం, మీ యొద్ద మిగిలి ఉన్న, చూస్తున్నారా, ఈ జనుల సావాసము చెయ్యక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చెయ్యక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక. ఈ మాట ఏంటో తెలుసా? ఇవ్వండి, వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడం కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మేము ఆ దేవుని ఆరాధించడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్న వాళ్ళం, ఇక వేరొక దాన్ని మేము ఆరాధించలేము అన్నట్టుగా మీ జీవితాలు ఉండనివ్వండి. ప్రియులారా, ఈ రోజున యేసు ప్రభుని విశ్వసించి క్రైస్తవులమని పిలువబడిన కారణం చేత మనకి విగ్రహాలు భౌతికంగా ఏమీ లేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్పన, దేవుని మీద మనకున్న లవ్, దేవుని మీద మనకున్న డివోషన్, ఈ భక్తి, ఈ ప్రేమ, ఇవి చల్లార్చేవి చాలా వచ్చేస్తుంటాయి. ప్రియుల, ఒక మాటలో చెప్పను, ఒకవేళ దేవుని మీద నీ ప్రేమ చల్లారినా, దేవుని మీద నీ భక్తి చల్లార్చినా, ఆ చల్లారుస్తున్నవేవో అవే నీ బ్రతుకులో విగ్రహాలు. వాటిని నువ్వు ఆరాధించుకుంటూ కూర్చుంటున్నావు అన్నమాట. ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితంలో దేవుని మీద వారుకున్న ప్రేమ, వారుకున్న భక్తిని చల్లార్చుకునేటువంటి విగ్రహాలు చాలా పెట్టేసుకుంటే ఇక ప్రభునేం ఆరాధిస్తామని చెప్పండి. దైవజనుడు అంటున్నాడు, రాబోయే ప్రమాదాన్ని గురించి కొంచెం పట్టింపు కలిగి, రాబోయే ప్రమాదం గురించి మీరు కొంచెం ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకోండి. వాక్యంతో మీ జీవితాలు ప్రతిష్ట చేసుకోండి. అలాగనే దేవుని ఆరాధించడం కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇక్కడే రాసి ఉంది 12వ వచనంలో, ఇలా రాసి ఉంది. ప్రియులారా, చదువుతాను చూడండి. 12వ వచనం, అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది. వెడ్డింగ్ లో కూడా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
వెడ్డింగ్ లో కూడా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి జనములు ఎవరు అంటే వారు బయలుదేవతను, అష్టారోతు దేవతను ఆరాధించే వాళ్ళు. వారికి నిజదేవుడు తెలియదు. వారు వారి పిల్లలు అగ్నిగుండాలు దాటించే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎవరి చేతబడి మాంత్రిక విద్యలు కలిగినటువంటి ప్రజలు. ఆ ప్రజలతో మీరు వియ్యమందకండి. మిమ్మల్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్ఠించుకోండి. మీ పెళ్ళిళ్ళ వార్త జరగకూడదు. మీ ఆరాధనల విగ్రహార్థన ఉండకూడదు. దేవుని వాక్యంతో మీ జీవితాలు అవి ప్రతిష్ఠించబడి ఉండాలి అన్నది దైవజనుడు ఇచ్చినటువంటి ఒక సూచన అన్నట్టు. మీరు నాతో ఉన్నారా? అర్థమవుతుందా? వాక్యముతోను అలాగనే దేవుని ఆరాధించడంలోను చెప్పండి. ఆ తర్వాత మీ వివాహాల విషయంలోను మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, కాన్సంట్రేట్ చేసుకోండి. మొదటి మాట ఎగ్జాల్టేషన్, రెండవ మాట కాన్సెక్రేషన్. రెండు చెప్పాను. మూడో మాట చెప్తాను వినండి ప్రియులారా. మూడో మాట అంటే మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇవ్వండి వచ్చే ప్రమాదం నుంచి ఆధ్యాత్మిక మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ప్రియులారా, రక్షణ పొందడం దగ్గర నుంచి క్రైస్తవ జీవితంలో కొనసాగించిన వరకు అసలు క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకించుకోవడం కదా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో పేతురు చెప్పాడు. ఏమన్నాడు? ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అది పేతురు చెప్పిన మాట అయితే, పౌలు చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20వ వచనంలో అంటాడు కదా, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. వారి నమ్మికలు మీ నమ్మికలు కాకూడదు. వాళ్ళ ఆచారాలు మీ ఆచారాలు కాకూడదు. వాళ్ళ సాంప్రదాయాలు మీ సాంప్రదాయాలు కాకూడదు. వాళ్ళ మర్యాదలు మీ మర్యాదలు కాకూడదు. అన్ని విషయంలో ప్రత్యేకతను మీరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అట్లా మీరు సపరేట్ కాకపోతే ప్రియులారా, ఇప్పుడు ప్రమాదాల గురించి చెప్తాను వినండి. ప్రభువును బాగా హెచ్చించండి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. వాక్య విషయంలోను, ఆరాధన విషయంలోను, మీ వివాహాల విషయంలోను మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. తర్వాత మిమ్మల్ని మీరు దేవుని కొరకు సపరేషన్, ప్రత్యేకపరచుకోండి. ఎగ్జాల్టేషన్, కాన్సెక్రేషన్, సపరేషన్, ఈ మూడింట్లో మీరు సరిగా ఉండకపోతే రాబోయే ప్రమాదాలు కూడా చెబుతాను. అది నా దగ్గర నుంచి మీకు వచ్చే పనిష్మెంట్స్. ఇది దేవుడేదో భయపెట్టాలని వారితో చెబుతున్నాడు అనుకోవడం లేదు, కానీ రాబోయే పెద్ద ప్రమాదం నుంచి ఇవ్వండి, ఈ ప్రమాదాలు కొంచెం తెలిస్తే, ఈ యొక్క శిక్షలు కొంచెం తెలిస్తే వీళ్ళు భయమనుంది జాగ్రత్త పడతారని ఆయన పనిష్మెంట్ ఇస్తానని చెబుతున్నాడా అనిపిస్తుంది. నేను వరుసగా చూపిస్తాను చూడండి. ఏం పనిష్మెంట్ ఇస్తాడట? దేవుని మీరు హెచ్చించకపోయినా, పెద్దలారా, ముఖ్యులారా, నాయకులారా, తల్లిదండ్రులారా వినండి. మీ కుటుంబాల ముందు దేవుని మీరు హెచ్చించకపోతే, దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోకపోతే, దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోకపోతే వచ్చే ప్రమాదం చెప్తున్నాడు చూడండి. 13వ వచనం చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను ఓనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఈ రెండు ఇవ్వండి, ఈ వచనంలో ఒక రెండు తలంపులు కనబడుతున్నాయి. ఒకటేంటో తెలుసా? లాస్ ఆఫ్ పవర్. దేవుణ్ణి హెచ్చించవలసినట్టుగా మీరు హెచ్చించకపోతే, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవలసినట్టుగా మీరు ప్రతిష్ఠించుకోకపోతే, దేవుని కొరకు మీరు ప్రత్యేకపరచుకోవలసినట్టుగా మీరు ప్రత్యేకపరచుకోకపోతే లాస్ ఆఫ్ పవర్, మీకున్నటువంటి శక్తి పోతుంది. మీరు వారిని వెళ్ళగొట్టలేరట. చూడండి, మీ దేవుడని యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీరు శక్తి లేని ప్రజలుగా మారిపోతారు. ఒకటైతే రెండో విషయం చూడండి, అదే వచనంలో దేవుడు మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో మీరు 13 నుంచి 16 వచనాలు చదివితే కనాను దేశానికి వచ్చే దేవుడు ఈ మంచి దేశం యెహోషువ ద్వారా చెప్తాడు వాళ్ళకు. ఈ మంచి దేశం, ఈ మంచి దేశం, ఈ మంచి దేశం.
ఈ మంచి దేశంలో చూడండి, ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, పక్కలో కొరడాలుగాను, మీ కళ్ళులో ముళ్ళుగాను మారిపోతారు అన్నాడు. అంటే లాస్ ఆఫ్ ప్రొటెక్షన్. మీకు ఎంతవరకు నేను ఇచ్చిన భద్రత కూడా మీకుండదు. వింటున్నారా ఈ మాట? మీ శక్తిహీనులవుతారు. మీకు నేను అనుగ్రహించిన శక్తిని మీరు కోల్పోతారు. నేను మీకు అనుగ్రహించిన భద్రతను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. జగత్త. అందుకని భవిష్యత్తులో వచ్చే ఆ ప్రమాదం నుంచి ఆధ్యాత్మికంగా మీరు దివాలా కోర్లు కాకుండా మీతో నేను సరిగా ఉండి ఈ మంచి దేశంలో మీరు ఆనందించి వృద్ధి పొందినట్లు. వింటున్నారా ప్రియులారా? మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నన్ను హెచ్చించండి, మీ కుటుంబాల ముందు ప్రతిష్ఠించుకోండి, చివరిగా ప్రత్యేకపరచుకోండి. లేకపోతే లాస్ ఆఫ్ పవర్, లాస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంకో మాట ఉంది 16వ వచనంలో చూడండి. మరొకటి లాస్ అవుతామంట. చదువుతున్నాను 16వ వచనం. మరియు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆ నిబంధనను మీరి ఈ దేవతలను పూజించి వాటికి నమస్కరించిన యెడల యెహోవా కోపం మీ మీద ఉండును. గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి మీరు శీఘ్రముగా నశించిపోదురు. అంటే లాస్ ఆఫ్ ప్రామిసెస్. ఏమైతే దేవుడు వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోకుండానే మీరు నాశనం అవుతారు. ఏదైతే దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోకుండానే మీరు నాశనం అవుతారు. ఇంకొక మాట ఏముందంటే లాస్ ఆఫ్ పీస్. మీకు నెమ్మది కూడా ఉండదు. అక్కా చెల్లి తమ్ముడన్న మిట మీకు నెమ్మది కూడా ఉండదు. ఈ 4 పనిష్మెంట్స్ మీకు వస్తాయి. ప్రియులారా, ఒక మాట వినండి. మన శరీరంలో దేవుడు నొప్పి అనేది పెట్టాడు. ఎందుకు ఈ నొప్పి అంటే అధికమైన ప్రమాదం జరగకుండా ఉండినట్లు. అవునా కాదా చెప్పండి? మనం కాలుతో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎవడి కాలలో చిన్న మేకు దిగింది, నొప్పి వచ్చింది కాబట్టి ఏమన్నాం? అమ్మో అంటూ కాలకున్న ముళ్ళు తీసి పడేసాం. ఆ నొప్పే కానీ లేదనుకోండి, అది లోపలికి వెళ్ళిపోయి సెప్టిక్ అయికై గ్యాంగ్రీన్ అయి కాలు తీసేటంత పెద్ద ప్రమాదం వస్తుంది. దేవుడు ఎప్పుడైనా తన పిల్లలకు పనిష్మెంట్ అనౌన్స్ చేస్తున్నాడనంటే అది ఒక చిన్న శ్రమ, అది ఒక పెద్ద ప్రమాదం నుంచి మనల్ని కాపాడేది. ఇశ్రాయేలీయులారా, మీ ముందున్న ఒక పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని మీరు కాపాడుకునేందుకు ఈ చిన్న పనిష్మెంట్ కొనేసి మీరు భయపడండి, జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ మన వరకు కుటుంబాలుగా కూడుకున్న మనం ఆలోచిద్దాం. అరే, ఈ రోజుల్లో నేను తన రెస్ట్ ఉంటే ఎక్కడ రెస్ట్ ఉంది చెప్పండి నాకు? రాజకీయ రంగంలో రెస్ట్ ఉందా? వింటున్నారా? వినండి. సినిమా రంగంలో రెస్ట్ ఉందా? వ్యాపార రంగంలో రెస్ట్ ఉందా? వ్యవసాయ రంగంలో రెస్ట్ ఉందా? విద్యా రంగంలో రెస్ట్ ఉందా? లేక వైద్య రంగంలో రెస్ట్ ఉందా? ఏ ఏరియాలో ఉండే వాళ్ళు రెస్ట్ ఫీల్ అవుతున్నారండి ఈ రోజున? ఇప్పుడే విశ్రాంతి లేని రోజుల్లోకి వస్తూ ఇక భవిష్యత్తులో ఏమవుతామో నాకెప్పుడు నా భయం ఏంటనంటే, అరే మా రోజుల్లో ఇట్లా తగలబడ్డాయి పరిస్థితులు. మా కడుపున పుట్టిన పిల్లలు మళ్ళీ దేవుడు వారికి అనుగ్రహించి బిడ్డలను ఇస్తే వాళ్ళ బిడ్డల రోజులు వచ్చేసరికి ఈ దేశంలో మనుగడేమైపోతుందో అని భయం వేస్తా ఉంది. బహుశా దైవజనుడు యెహోషువ లాంగ్ రన్లో వచ్చే ఆ డేంజర్ని జ్ఞాపకం చేసుకొని, ఏమండి, భవిష్యత్ కాలంలో సంభవించబోయే ప్రమాదాన్ని జ్ఞాపకం చేసుకొని నాయకులయ్యారు, ముఖ్యులయ్యారు, న్యాయాధిపతులయ్యారు, పెద్దలయ్యారు, తండ్రులయ్యారు, తల్లులయ్యారు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మన పిల్లలు వీళ్ళు ఆధ్యాత్మిక దివాళాకోరులు అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాల్ట్ గాడ్ బిఫోర్ దెమ్. వాళ్ళ ముందు దేవుని బాగా పైకెత్తండి. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. వాక్యము, ఆరాధన. అలాగనే వినండి ప్రియులారా, వివాహాల విషయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. అలాగే సపరేటెడ్ లైఫ్ లీడ్ చేయండి అన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సరిపోతుంది. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న పెద్దలు, ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న అక్కలు, అన్నలు అందరూ ఆలోచించాలి. ఏ ప్రమాదం రాబోతుంది? ఆ ప్రమాదం గురించిన స్పృహ ఏమైనా ఉందా? దాని కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఆలోచించిన అవసరమని మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు చెప్పిన తర్వాత అమ్మో అలా ఉంటే ఏమైపోతామా అని ఆందోళన చెందకండి. గతంలో మీకు దేవుడున్నాడు, ఆ దేవుడు ఇప్పుడు ఉంటాడు.
ఆ దేవుడు కూడా భవిష్యత్తులో ఉంటాడు. ఆ దేవుని గురించి కొంచెం జ్ఞాపకం చేస్తాను వినండి అని దేవుని గురించి జ్ఞాపకం చేయటం మొదలు పెట్టాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఏ దేవుడు ప్రత్యేకంగా ఉండమన్నది? ఏ దేవుడు ప్రతిష్ఠించుకోమన్నది? ఏ దేవుడు నన్ను బాగా పైకెత్తండి అని చెప్పిన దేవుడు ఏ దేవుడు అని అంటే, ప్రియులారా 24వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 2వ వచనం. యెహోషువ యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెర కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఈ విషయాలన్నిట్లో ఒకటే ఐడియా అండి. ఏం చెప్పాలనుకుంటున్నాడు యెహోషువ అంటే, ఏమండి, మీరు నమ్మిన దేవుడు, మీకు భూతకాలములో మీతో ఉన్న దేవుడు ఎవరంటే గాడ్ ఆఫ్ ఎలక్షన్ అని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మీ పితరుడైన అబ్రహాము యూఫ్రాటీస్ నది అద్దరిని అన్య దేవతలను ఆరాధిస్తూ ఉండగా, అన్య దేవతలు ఆరాధించడమే కాదండి, ఒక పాడు ఎవడి సంస్కృతికి అలవాటు పడినవాడు. మీరు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు 5:4లో కల్దీయుల దేశం యొక్క కల్చర్ ఏంటో తెలుసా అండి? ఏ లోహము దొరికితే ఆ లోహముతో విగ్రహం చేయటం, ఆ విగ్రహం ముందు ఆరాధించినప్పుడు బాగా తాగటం. తాగివారు దేవతలను ఆరాధించే అలవాటు కల్దీయుల యొక్క సంప్రదాయం. అలాంటి పాడు సంప్రదాయంలో ఉన్నవాడిని, అలాంటి విగ్రహారాధికుడైన మీ మూల ఇవ్వండి పితరుడైన అబ్రాహామును నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నేను చెప్పిన మాటలు ఎవడు పాటించడానికి, నెరవేర్చడానికి అది మీ కష్టం అని అనిపిస్తే మీరేమి గంగారు పడద్దు, బెంబేలు ఎత్తిపోకండి. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ప్రభు అదే మాట అంటాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితని. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న వాడను. వింటున్నారా? మనలో కార్యాన్ని ఆరంభించినటువంటి వాడు అంతవరకు చక్కగా దాన్ని తీసుకువెళ్ళేవాడు అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, కనుక పెద్దలారా, తండ్రులారా, ముఖ్యులారా, మీ ఫ్యామిలీస్ చెప్పండి, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు గతంలో ఉన్నాడు, ఇప్పుడు మీతో ఉంటాడు, మీ భవిష్యత్తుకి ఉంటాడని చెప్పండి. ఆ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు. మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి ప్రియులారా. 6వ వచనం ఇలా ఉంది, నేను ఐగుప్తులో నుంచి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము నొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. ఆగండి. ఎవరున్నారు మీతో? ఎవరుంటారు మీతో? ఎవరుండబోతారు మీతో అంటే గాడ్ ఆఫ్ రిడెంప్షన్, మిమ్మల్ని విమోచించే దేవుడు ఆయన. మీ పితరులను ఐగుప్తు దేశంలో నుంచి విమోచించి విడిపించిన వాడే మీతో ఉంటాడని చెప్పండి మీ ఫ్యామిలీస్ కి. ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన విమోచించిన దేవుడు. ఆ రోజున ప్రియమైన సోదరి స్నేహితులారా, ఐగుప్తు దేశం నుంచి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుంచి, ఐగుప్తు కార్యనియామకుల కొరడా దెబ్బల నుంచి వాళ్ళు విమోచించి వారికి విడుదల ఇచ్చిన వాడు. గాడ్ ఆఫ్ రిడెంప్షన్ అండ్ డెలివరెన్స్. ఆయన విమోచించి విడుదలనిచ్చే దేవుడు ఆయన. మూడో సంగతి చెప్తాను చూడండి. ఏ దేవుడు మీతో ఉంటాడు? నేను చదువుతున్నాను 8వ వచనంలో, యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. అసలు ఎక్కడ వరకు రప్పించిందే నేను మిమ్మల్ని? నేనెవరో తెలుసా? మీతో ఉండేవాడు ఎవరో తెలుసా? ఆయన గాడ్ ఆఫ్ డైరెక్షన్. మీకు నడిపింపునిచ్చేవాడు, మిమ్మల్ని నడిపించి తీసుకుని వచ్చేవాడు. వినండి ప్రియమైన స్నేహితులారా,
ఏర్పరచుకొని విమోచించి నడిపించు దేవుడు మన పితరులకున్నాడు. ఈరోజు మనకుంటాడు, రేపు మన పిల్లల పిల్లలకుంటాడని చెప్పండి. వినండి, మళ్ళీ చెప్తాను. ఏర్పరచుకున్న దేవుడు, విమోచించిన దేవుడు, నడిపించిన దేవుడు గతంలో మన పితరులకు ఉన్నాడు, ఈ రోజు మనతో ఉంటాడు, రేపు మన పిల్లలతో కూడా ఉంటాడని చెప్పండి. వాళ్ళు నిబ్బరముగా భక్తి చేస్తారు భూమి మీద. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి, వాళ్ళ నిబ్బరం రావాలి, విశ్వాసం రావాలి. చెప్పండి, స్పీక్ అవుట్, మాట్లాడండి మీ ప్రజల. అదే నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను, కూడా చెప్తాను చూడండి. ఇంకా గతంలో ఉన్న దేవుడు ఎవరట? చూడండి 13వ వచనం ఎంత బాగుంటుందో. 13వ వచనం, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ఎవరో తెలుసా గతంలో ఉన్నది? ఇప్పుడు ఉన్నది ఎవరో తెలుసా? గాడ్ ఆఫ్ ప్రావిజన్. అన్ని సమకూర్చు దేవుడు, అన్ని సమకూర్చు దేవుడు. గతంలో అబ్రాము దగ్గర నుంచి మీ పితరులు చివరికి ఈరోజు మీరు కనాను దేశంలో అడుగుపెట్టి మీరు చీట్లు వేసుకొని ఎవరు వంతు భూమి వాళ్ళు తీసుకొని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మీతోనే ఉన్న దేవుడు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు, ఆయన మిమ్మల్ని విమోచించిన వాడు, ఆయన మిమ్మల్ని నడిపించిన వాడు, ఆయన మీకు కావలసినవి సమకూర్చేవాడు. ఈ నమ్మకం పోనీయకండి, ఈ నమ్మకం పోనీయకండి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని సునాయాసంగా ఎదుర్కోవడానికి ఎవడి గతములో ఉన్న దేవుని బట్టి మనకొక నిబ్బరం రావాలి, మనకొక విశ్వాసం రావాలి, మన హృదయాలు దృఢపరచబడాలి. ఈరోజు నా ప్రియమైన సోదరి స్నేహితులారా, ఏమండి, ఆరంభంలో ఎంతో దృఢముగా కనబడుతున్న విశ్వాసాలు ఎగరగొట్టుకున్న రోజులకు వచ్చేస్తున్నాం. ఒక విషయం మీతో చెప్పనా ప్రియులారా? ఉత్తరప్రదేశ్ బోర్డర్, నేపాల్ బోర్డర్, మహారాజ్ గంజ్ అని ఉంటుంది. నేను చాలాసార్లు పోయాను. అక్కడ కొంతమంది స్థానికులను సేవ కొరకు తర్ఫీదు చేసే పనికి వెళుతూ ఉండేవాడు సంవత్సరంలో 2 మార్లు. ఈ మధ్య వెళ్ళటం లేదు, పోతే అరెస్ట్ చేస్తారు అని ఇబ్బంది ఉంటే పోలేకపోయాం. ఈ మధ్య కాలంలో వింటున్నారా, సత్తెనపల్లికి చెందిన ఒక సహోదరుడు, అదే సత్తెనపల్లి అంటే ఇప్పుడు జిల్లా మారినట్టుంది, పల్నాడు జిల్లా అయింది. ఆ సత్తెనపల్లి చెందిన ఒక అబ్బాయి వాస్తవంగా ట్రైబల్ లంబాడి కుటుంబానికి చెందినవాడు. ఆయన పేరే నాయక్, శ్రీనివాస నాయక్. ఆయన ఏమంటే మహారాజ్ గంజ్ దగ్గరకు పోయి చిన్నగా ఏమంటే వాక్యం చెప్పి వాళ్ళకు బలపరిచి వాళ్ళంతా ఏమంటే రొట్టెలు తినడానికి కూర్చున్నారట. కూర్చొని సరే పోలీసులు లోపలికి వచ్చేసరికి వీళ్ళేం ప్రార్థన చేయటం లేదు, వీళ్ళేమి పాటలు పాడడం లేదు, లేకపోతే వీళ్ళేమి ఏమండి బైబిల్ సంబంధ కార్యక్రమం చేయటంలా. కానీ ఆ స్క్రీన్ వెనకాల బైబిళ్ళు, తర్వాత కంజర్లు ఉన్నాయట. వచ్చిన పోలీసులు ఆ స్క్రీన్ ఇట్లా తీయగానే బైబిల్స్ కంజర్లు కనబడితే వాటన్నిటినీ ప్యాక్ చేసి చివరికి మొత్తానికి 4 జైల్లో పెట్టారు. ఈయన ఆంధ్ర నుంచి వెళ్ళిన ఆయన స్థానికుల ముగ్గురు ప్రియులారా జైల్లో పెట్టిన తర్వాత ఏమండి అక్కడున్న పోలీసులంతా కొని యేసు ప్రభుని మీరు వదిలిపెట్టండి, మేము యేసు ప్రభు నమ్మలేదని చెప్పండి అని చెబితే ప్రియులారా స్థానికులు ముగ్గురు వాళ్ళకు వచ్చే ప్రమాదం భయపడి, వాళ్ళకు వచ్చేటువంటి ప్రమాదం పోలీసులు పెట్టే ఇబ్బందులు భయపడి వీళ్ళు ముగ్గురు గర్వాపసి అన్నారంట. ఈ యొక్క తెలుగుడు దొరికిపోయాడు, ఒక తెలుగు అబ్బాయి దొరికిపోయాడు, లోపల పడేశారు. పోలీసులంతా టాయిలెట్లే వెళ్ళే చోటు, పోలీసులంతా యూరినల్స్కి వెళ్ళే చోటు, భయంకరమైన రొచ్చు ఉండే స్థలంలో ఎలుకలు ఉండేటువంటి ఒక గదిలో పడేసి చాలా రిమాండ్లో ఉంచినప్పుడు వేధించి చివరికి ప్రియులారా అతన్ని 7 నెలల జైల్లో పెట్టారు. పాపం భార్య ఇక్కడ సత్తెనపల్లికి చెందిన పిల్ల, ఆమెకేమి హిందీ రాకపోయే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక చివరిగా వారణాసి పోయి వాడి కాలు పట్టుకొని వీడి పాలు కొట్టు నా భర్త జైల్లో ఉన్నాడనంటే అక్కడ సేవకుడు అంటాడట, నువ్వు సింధూరం పెట్టేసుకో, నువ్వు మట్టిలు పెట్టేసుకో, నువ్వు ఒక తాడు వేసేసుకో, నువ్వు ఏమంటే హైందవురాలని చెప్పు, నా భర్త కూడా హైందవుడు అని చెప్పిచ్చు, మొత్తానికి నీ భర్తను బయటకు తీసుకొస్తే గాడ్ సర్వెంట్ చెప్తున్నాడట, ఒక సేవకుడు చెప్తున్నాడట.
ఈ పిల్ల అంది, నా భర్త ఇంటికి రాకపోయినా పర్వాలేదు, అతను జైల్లో మిగిలిపోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభుని నమ్మలేదని చెప్పలేను, నా భర్త యేసు ప్రభు సేవకుడు కాదని చెప్పలేను అని అంటే, ప్రియులారా మొత్తానికి ఏమండి ఎవరి వల్ల బెయిల్ రాలా? లాయర్స్ ఒక గుంపున్నారు ఈ దేశంలో, జైలు పాలైన క్రైస్తవుల పక్షంగా కోర్టులకు వెళ్ళే వాళ్ళు. స్థానిక కోర్టులో బెయిల్ ఇవ్వనివ్వలేదు, డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ ఇవ్వనివ్వలేదు, హైకోర్టులో బెయిల్ ఇవ్వనివ్వలేదు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్తే ఏడిఎఫ్ వాళ్ళు, అంటే లాయర్ గుంపు వాళ్ళు పెట్టిన కేసులో చిన్న లూప్ హోల్ తీసుకొని వాళ్ళు వాదించి ఆ పిల్లాడికి బెయిల్ ఇప్పిస్తే ఇప్పుడు వచ్చి సత్తెనపల్లిలో ఉన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా అండి? ఆ ముగ్గురు ఎందుకంటే బయటికి వెళ్ళిపోయారు? వారు నమ్మిన దేవుని మీద వాళ్ళకి సరే నిబ్బరం లేక, వారు నమ్మిన దేవుని వారు సరిగా ఎరగక, వారు నమ్మింది ఏదో అవసరాల కొరకు నమ్ముంటారేమో, జబ్బులు తగ్గుతాయో, అప్పులు తీరుతాయో, మరో కారణం నమ్మారేమో. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని ఎరిగి, దేవుని స్వభావ లక్షణాలు ఎరిగి, దేవుని ప్రణాళికలు ఎరిగి, దేవుని యొక్క కార్యాలు ఎరిగి నమ్ముంటే వాళ్ళు గర్వాపసి అని వెనక్కి వెళ్ళరు. ఈ రోజున మా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. మీకు బావి దగ్గర నీళ్లు మీరు చేదుకొనివ్వమంటున్నారు, ఎలక్ట్రికల్ వైర్లు కట్ చేసి మీకు ఎలక్ట్రికల్ సదుపాయం మీకు కల్పించమంటున్నారు, మీ పాస్టర్ని ఊర్లోంచి తరివేయండి అంటున్నారు. ప్రియులారా వింటున్నారా? నిబ్బరమ కలిగినటువంటి వారు, ఇదివరకు మాతో ఉన్న దేవుడు ఇప్పుడు ఉంటాడు, రాను రోజుల్లో ఉంటాడు, ఆ దేవుని ఎరగనని ఎట్లా చెబుతాను అనేవాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నారు. కనుక యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ ఫ్యామిలీస్ అన్నిటికీ నా మనం ఏంటనంటే గతంలో ఉన్న దేవుని గురించి బాగా ఎరగండి. ఆయన బట్టి మనం నిబ్బరం తెచ్చుకుందాం. మన ధైర్యం, మన వింటున్నారా, మన కరేజ్, మన కాన్ఫిడెన్స్ ఆయనే అన్నట్టుగా ఈ ప్రతికూలమైన దినాల్లో మనం బ్రతుకుదాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. భవిష్యత్తు ప్రమాదాన్ని గురించి కేర్ తీసుకోండి. తర్వాత భూతకాలములో మీ దేవుని గూర్చిన కాన్ఫిడెన్స్ మీరు కలిగి ఉండండి. ఇక్కడ కూర్చొని మనం అందరము ఆయన చేత ఏర్పరచబడకుండా ఇక్కడికి వచ్చామా? ఆయన విమోచించకుండా ఇక్కడ కూర్చొని ఆరాధికులమయ్యామా? చెప్పండి ప్రియులారా. ఆయనే కదా ఏర్పరచుకున్నది, ఆయనే కదా మనల్ని విమోచించింది. ఆయన నడిపించకపోతే ఈ స్థాయికి వచ్చామా? అలాగని ఇంకో మాట చెప్తాను, ఆయన అన్ని సమకూర్చకపోతే ఈ పరిస్థితికి వచ్చామా? అటువంటి దేవుని విడిచి వెళ్ళడం అది ఎంత నాశనానికో కారణమవుతుంది. ఎందుకంటే చెప్పలేను. చివరి మాట చెప్పి ముగిస్తాను. వర్తమాన కాలంలో రండి ఆయనను సేవించుదాం. వర్తమాన కాలంలో భవిష్యత్తులో ప్రమాదం ఉందని ఎరుగుదాం. భూతకాలపు దేవుని గూర్చిన నిబ్బరాన్ని పొందుదాం. వర్తమాన కాలంలో ఆయన్ని సేవించుదామ రండి. ఎందుకు సేవించాలి అంటే మోటివేషన్ ఫర్ ద సర్వీస్. యెహోషువ చెప్తాను ఎందుకు మనం ఆయన సేవించాలంటే, చదువుతున్నాను చూడండి 14 వచనంలో ఏమన్నాడో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై భయభక్తులు కలిగి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, చెప్పండి, సేవించుచు, భయభక్తులు కలిగి సత్యముగాను నిష్కపటంగాను రండి ఆయన సేవిద్దాం. సరే, ఇంతకీ సేవించడానికి మోటివేటివ్ ఫ్యాక్టర్స్ ఏమో ఉన్నాయట. అదే పైన రాశాడు 13వ వచనంలో. ఏమన్నాడో తెలుసా? మీరు కట్టని పట్టణాలు మీకు ఇచ్చాను, మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్ష పండ్లను మీకు ఇచ్చాను, ఒలివ తోటల పండ మీకు ఇచ్చాను, అవే కదా మీరు తింటున్నారు. కనుక ఇన్ని మేలులు చేసిన ఆ ప్రభువుని సేవించక, సేవించడంలో ప్రేమించుట ఉంది, సేవించడంలో ఆరాధించుట ఉంది, సేవించడంలో విధేయత ఉంది, సేవించడంలో సమర్పించుకోవడం ఉంది. సేవించుట అనే మాటలో ఇన్ని అనుభవాలు కలగలుపుగా ఆయన్నే ప్రేమిద్దాం, ఆయనకే విధేయత చూపుదాం. వినండి ప్రియులారా, ఆయన్నే ఆరాధిద్దాం, ఆయనకే మన జీవితాలను మనము మన కుటుంబాలు ఆయన సమర్పించుకొని ఆయనకు కొరకు బ్రతుకుదాం. ఇంతకంటే ఎక్కువ పెద్ద నేను చెప్పే ప్రయత్నం ఏమీ చేయటం లేదు. కనుక వర్తమాన కాలంలో యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తా. మోడల్ మేమే. మీకు ఏ మోటివ్తో మీరు సేవించాలో చెప్పాను, ఏ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ వెనకాల ఉన్నాయో చెబుతున్నాను. కనుక మిమ్మల్ని సేవించడానికి ప్రేరించే ప్రేరకాలు ఉన్నాయి, సేవించడానికి మాదిరి నేను నా ఇంటి వారం ఉన్నాము. మాకులాగే ఆ ప్రభువుని మీరు సేవించండి. విడ్డూరం ఏంటో చెప్పనా?
యెహోషువ సవాలు విసిరితే వీళ్ళేమీ ఆగలేదండి. వీళ్ళు కూడా ప్రతి సవాలు చేశారు. అది 24:16 ఉంటుంది. ఏం దైవజనుడా, నీకే పెద్ద పౌరుషం ఉందా? నువ్వే యెహోవాని సేవిస్తావా? మేము కూడా ఆయన్నే సేవిస్తాము అన్నారు. ఆయన సేవించకపోతే మేము శాపగ్రస్తులమగుదుముగాక అన్నారు. ఈ మాట అన్నారు. ఈ మాట 24:16 అదే ఉంటుంది. మేము యెహోవాను సేవించని ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక అన్నారు. అయ్యయ్యో, ఎంత విచారం అంటే వీళ్ళ కాలదోషం పట్టింది. ఆయన పెద్ద ఆయన చచ్చిపోయినాడు. ఆ ముందున్న తరములున్న నాయకులు, న్యాయాధిపతులు, పెద్దలు, ముఖ్యులు వీరు గతించిపోయారు. ఇప్పుడు వీళ్ళేమయ్యారు తెలుసా? బయలును, అష్టారోతును హత్తుకొని వాటిని సేవించడం మొదలు పెట్టారట. చూసారా, దేవుని పిల్లలకు కాల ప్రవాహంలో పట్టే కాలదోషం, దీన్ని హిస్టారికల్ క్రైసిస్ అని అంటారు. ఒక తరములో ఉన్న భక్తి మరో తరములో అది హీనమైపోతా ఉంది. చరిత్ర చెబుతుందండి ఈ మాట. చరిత్ర చెబుతుంది. నేను ఒక దైవ సేవకుడు నేను హైదరాబాద్లో ఉంటే ఇలాగ అన్నాడు, బాబు స్వామి, మీరేదో ఉద్యమం చేయాలి, మళ్ళీ ఈ సావాసం సంఘాలు బాగుపడిపోవాలని తెగ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 30 గంటలు నాన్ స్టాప్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నారు. అందులో నువ్వు వాక్యం చెప్పావు, అది కూడా నేను ఫాలో అయ్యాను. కానీ ఒక విషయం చెప్పనా? దేవుడు షిలోహులో ఉన్న నిబంధన మందసాన్ని ప్రత్యక్ష గుడారం వదిలేశాక మళ్ళీ గుడారంలోకి రాలేదు ఆయన.